దేవుని యందు విశ్వాసం ఉంచితే, అంటే ఒక డాక్టర్ మీద ఉన్న నమ్మకంతో నువ్వు లక్షలు ఖర్చు పెట్టవచ్చు. దేవుడు నీకు ఊరకే చేస్తూ ఉండేసరికి చులకనగా కనపడతాడు. అంతే, ఊరకే చూస్తున్నాడు కనుక నీకు చులకనగా. మీకు విషయం తెలుసా? మీరు ఎన్నోసార్లు కారు ప్రయాణాలు, బస్సు ప్రయాణాలు, బైకు ప్రయాణాలు, ఆటో ప్రయాణాలు చేశారు. ఈ ప్రయాణాలన్నిటిలో మిమ్మల్ని కాపాడిన వాడు దేవుడే. లేకపోతే మీరు ఏనాడో చచ్చిపోయిన వాళ్ళతో పాటు మీరు కూడా చచ్చిపోయేవాళ్ళే. కాబట్టి దేవుడు మిమ్మల్ని విడిచిపెట్టలేదు, దేవుడు మిమ్మల్ని మరిచిపోలేదు. నువ్వు మర్చిపోతావు, నీకు నిర్లక్ష్యం. ఒళ్ళు నొప్పులుగా ఉంటే ప్రార్థనకు రావడం మర్చిపోతావు, ఇంటికి చుట్టాలు వస్తే దేవుని సన్నిధికి వచ్చి దీవించబడడం మర్చిపోతావు. నీ ఇంట్లో గొడవ అయితే దేవుణ్ణి నిర్లక్ష్య పెట్టి ఇంట్లో తనులాడుకుంటూ సమయాన్ని గడుపుతావు. అలాగే అమ్మగారి ఇంటికి 100 కిలోమీటర్ల దూరమైనా వెళతావు, కానీ ప్రక్కనే ఆశీర్వాదం నీ కోసం వేచి ఉన్న ప్రభు సన్నిధికి రావు. నీ నిర్లక్ష్యంతో నువ్వు పోగొట్టుకుంటావు. నిన్ను దీవించడానికి దేవుడు నీ వద్దకు వస్తాడు. అదే చెబుతూ ఉన్నాడు, కుష్టి వ్యాధిగ్రస్తుని యొక్క దేహాన్ని అద్భుత ఆరోగ్యంతో నింపిన దేవుడు నీ ఆరోగ్యాన్ని కూడా ఈ రోజున అదే రీతిలో నీ శరీరాన్ని ఆరోగ్యంతో నింపుతాడు. పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు. ఏలూరులో జూన్ నెల 22వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 2 గంటల నుండి జరుగును. స్థలం శుభలేఖ కన్వెన్షన్, చింతలపూడి రోడ్, కండ్రికగూడెం సెంటర్, ఏలూరు. అనంతపురంలో జూన్ నెల 23వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం శ్రీ పద్మావతి ఫంక్షన్ హాల్, రమణ రమేష్ థియేటర్స్, ఓల్డ్ టౌన్, అనంతపురం. రాజమండ్రిలో జూన్ నెల 23వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం సెయింట్ లూథరన్స్ చర్చ్ గ్రౌండ్, జాన్పేట, చర్చి గేట్, అప్సరా థియేటర్ దగ్గర, రాజమండ్రి. హైదరాబాద్లో జూన్ నెల 24వ తేదీ మంగళవారం సాయంత్రం 5 గంటల నుండి జరుగును. స్థలం వైఎంఎస్ ఫంక్షన్ హాల్, సంధ్యా హాస్పిటల్ ఎదురుగా, ఐడిపిఎల్ కాలనీ, గుట్ట రోడ్, బాల్నగర్. గుంతకల్లులో జూన్ నెల 25వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం మహేంద్ర కళ్యాణ మండపం, తిలక్ నగర్, ఎస్ఎల్వి థియేటర్ రోడ్, గుంతకల్లు. వినుకొండలో జూన్ నెల 25వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం గంగినేని గార్డెన్స్, నరసరావుపేట రోడ్, పల్నాడు జిల్లా. ఆదోనిలో జూన్ నెల 26వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం ఇంటర్నేషనల్ ఫంక్షన్ హాల్, 2 టౌన్ పోలీస్ స్టేషన్ ప్రక్క రోడ్, ఎస్కేడి కాలనీ, ఆదోని. ఈమెకి వివాహం జరిగి 3 సంవత్సరాలు అవుతుంది. పిల్లల కోసం ఎంతగానో ఆశ పెడుతూ ఎదురు చూస్తూ ఉందట. కానీ గర్భఫలం రాక వేదన చెందుతూ ఉంది. ఆ సమయంలో ఈ పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగకు వస్తే దేవుడు బిడ్డలు ఇస్తాడన్న విశ్వాసంతో టీవీలో చూసి ఈ పండుగలో పాల్గొనడం జరిగిందట. ఈమె ఇక్కడికి గత 9 నెలలుగా వస్తూ ఉంది. వచ్చి ఈమెకున్న సమస్యని దైవజనులు క్రీస్తు రాయబారి అయ్యగారికి చెప్పడం జరిగింది. అప్పుడు ఆయన ధైర్యంగా ఉండి, తల్లి నేను ప్రార్థన చేస్తాను, ఖచ్చితంగా దేవుడు నీకు బిడ్డలను ఇస్తాడని చెప్పేసి ధైర్యం చెప్పి ఈమె పక్షాన ప్రార్థన చేయటం జరిగిందట. ఆశ్చర్యకరుడైన దేవుడు ఆ ప్రార్థనను ఆలకించాడు. ఇప్పుడు ఈ కుమార్తె కన్సీవ్ అయింది. ఇప్పుడు 8వ నెల గర్భిణి అని చెప్పేసి సాక్ష్యం చెప్పడానికి ఈ సన్నిధికి వచ్చింది. పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు. ఖమ్మంలో జూలై 2వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం
గుంటూరు.